బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాట తప్పను మడమ తిప్పను అంటూ పదే పదే ఊదరగొట్టే ఏపీ సీఎం జగన్ కాంట్రాక్టు ఉద్యోగులు కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు. అధికారంలోకి రావడానికి హామీల మీద హామీలు గుప్పించిన జగన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో ఎన్నికల ముంగిట ఏపీ కాస్త ఉద్యమాంధ్రగా మారిపోయింది. ఏరు దాటాక తెప్ప తగిలేసిన చందంగా మారిన జగన్ వైఖరిపై కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాలు, ఆందోళనలు, సమ్మెలతో ఏపీ అట్టుడికిపోతోంది. ప్రతిపక్ష నేతగా వివిధ వర్గాలకు అనేక హామీలిచ్చి తీరా అధికారం చేతికొచ్చాక సీఎం జగన్ ఆ హామీలను అటకెక్కించేశారు. దీంతో సీఎం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఏపీ వ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు ఉద్యమ బాట పట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఇప్పటికే లక్షలాది మంది అంగన్వాడీలు 15 రోజులుగా ఉద్యమిస్తుండగా ఇవాల్టి నుంచి ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. నేటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, అవుట్సోర్సింగ్ కార్మికులకు క్రమబద్దీకరణ, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆశా కార్యకర్తలు సైతం నేటి నుంచి ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. ఇక జగన్ నోటి వెంట పదే పదే ప్రశంసలు అందుకుంటున్న వాలంటీర్లు కూడా వేతనాల పెంపు కోరుతూ సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 29 నుంచి సమ్మెలోకి వెళ్లి పెన్షన్ల పంపిణీలో పాలు పంచుకోరాదని గట్టి పట్టుదలతో ఉన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థలో ఎక్కువ భాగం అధికార పార్టీ కార్యకర్తలే ఉన్నారు. ఈ విషయం పలు వేదికలపై వైసీపీ నాయకులు బహిరంగంగా సెలవిచ్చారు కూడా. అయినా వాలంటీర్లు సైతం ఇప్పుడు ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉండడం, వేతనాలు పెంచాలనే డిమాండ్తో ఆందోళనకు సిద్ధమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చాకిరీ చేస్తుందే తప్ప తమ సంక్షేమం పట్టించుకోవడం లేదని చాలా మంది వాలంటీర్లు వాపోతున్నారు. నవరత్నాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే తమకు సంక్షేమం లేదని వాపోతున్నారు. రెండు 2019 ఎన్నికల్లో అధికారం కోసం జగన్ అనేక హామీలు ఇచ్చారు. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా నోటికొచ్చినట్లు వరాలు కురిపించి అధికారం దక్కించుకున్నారు. అయితే ఈ 5 ఏళ్లలో హామీలు అమలు చేయకపోవడంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, చూస్తున్నాం ఓవైపు అంగన్వాడీలు, మరోవైపు ఆశా కార్యకర్తలు, ఇక నెక్స్ట్ ప్రభుత్వం ఏరి కోరి నియమించుకున్న వాలంటీర్లు కూడా ధర్నా చేసేందుకు, సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ మొత్తం ఉద్యమాంధ్రగా మారిపోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఎన్నికలకు సరిగ్గా 3 నెలలు ఉందనగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యమాంధ్రగా మారిపోతుంది. ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు వాలంటీర్లు, ఇంకొక వైపు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు దిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే అంగన్వాడీలు ఇప్పటికే సమ్మె బాట పట్టారు, సమ్మెలో కొనసాగుతున్నారు. మరోవైపు ఈ రోజు నుంచి పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మె చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గతంలో అంటే గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీరందరినీ దేవుళ్లతో కూడా ముఖ్యమంత్రి అప్పట్లో పోల్చారు. కాబట్టి దేవుళ్ళు కొలిచినప్పటికీ కూడా తమను దయనీయమైన స్థితిలో ముఖ్యమంత్రి వదిలేస్తున్నారని వారంతా కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమానికి పారిశుద్ధ్య కార్మికులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడింది బాబురావు గారు ఉన్నారు. సార్, ఏంటి ఈరోజు ఇంతమంది ధర్నాకు రావాల్సిన అవసరం వచ్చిందంటారు? ముఖ్యమంత్రి గారు వీళ్ళని దేవుళ్లతో పోల్చారు. తర్వాత మీరు ఏమడిగినా చేస్తామన్నారు. మీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేసేంత వరకు కూడా వెళ్తానని చెప్పారు. ఏం చెప్తారు? ఎన్నికలప్పుడు దేవుళ్ళు కానీ కనపడ్డారు.
ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళే దెయ్యాలుగా ముఖ్యమంత్రి కనపడుతున్నారు. ఒక పారిశుధ్య కార్మికులు కాదు, మున్సిపాలిటీల్లో ఉన్న వాటర్ సప్లై, డ్రైనేజీ, పార్కులు, వాహనాల డిపో మొత్తం అందరు కార్మికులు ఇవాళ సమ్మెలో ఉన్నారు. ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం దగా చేసింది. మేము వస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా అన్నారు. ఇవాళ ఏమంటున్నాడు, ఆయన కుర్చీ పర్మనెంట్గా ఉండాలంట, కానీ గద్దెనెక్కించిన కార్మికులు మాత్రం టెంపరీగా ఉండాలి. కాబట్టి నువ్వు మమ్మల్ని పర్మనెంట్ చేయకపోతే నువ్వు కూడా టెంపరీ అయిపోతావు, గుర్తుపెట్టుకోమని హెచ్చరించడానికి ఈ సమ్మె జరుగుతూ ఉంది. అంతేకాదు చర్చలకు పిలిచారు, ఇదంతా పచ్చి బోగస్. ముఖ్యమంత్రి గారు ఏ పారిశుధ్య కార్మికుడితో అయినా, ఏ మున్సిపాలిటీ కార్మికుడితో అయినా ఈ 5 ఏళ్లలో ఒక్కరితో అయినా మాట్లాడారా? ఏ దళితులతో మాట్లాడటానికి ఆయన వివక్షత లేదు. మురుగులో, డ్రైనేజీలో కంపు కొడుతున్నటువంటి చెత్త ఎత్తుతున్న కార్మికులతో మాట్లాడటానికి మంత్రులకు వివక్షత. నువ్వు అదానీతో మాట్లాడటానికి నీకు గంటల తరబడి టైం ఉందా? అంబానీతో మాట్లాడటానికి టైం ఉందా? బూత్ డైరెక్టరు రామ్ గోపాల్ వర్మతో మాట్లాడటానికి టైం ఉందా? అంగన్వాడీలతో మాట్లాడటానికి టైం లేదా? మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడటానికి టైం లేదా? కాంట్రాక్ట్ కార్మికులతో మాట్లాడటానికి లేదా? సిపిఎస్ ఉద్యోగులతో మాట్లాడటానికి లేదా? ఉపాధ్యాయులతో మాట్లాడటానికి లేదా? ఎవరితో మాట్లాడతావు? అందుకే ఇవాళ ఆ రోజు నువ్వు పాదయాత్ర చేశావు, ఈరోజు గడప గడపకి అంటున్నావు. గడప గడపకి సరే, ధర్నా శిబిరంలో శిబిరానికి రా. నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తావా, లేదా మమ్మల్ని కార్మికులు రమ్మంటావా? తెలుసుకో, చర్చలు జరుపు, పరిష్కారం చేయి. నువ్వు చెప్పిన మాట సమాన పనికి సమాన వేతనం మేము అడగట్లా, కోర్టు చెప్పింది. కోర్టు తీర్పు లెక్కలేదా? 26,000 కనీస జీతం. అందుకే పర్మనెంట్ చేయాలి, అందరికీ జీతం పెంచాలి, అన్ని కేటగిరీలకి. సంక్షేమ పథకాలు మాది నవరత్నాలని మున్సిపాలిటీ కార్మికులకి వితంతు పింఛన్ పీకేస్తావా? 20 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళకి, వాళ్ళ పిల్లలకి వికలాంగులు పింఛన్ ఉంటే అది కూడా పీకేశావు. ఏమంటే పర్మనెంట్ అని. నువ్వు పర్మనెంట్ చేయలా, కానీ సంక్షేమ పథకాలు ఇచ్చే మాత్రం పర్మనెంట్ అంటున్నావు. ఏమవ్వాలి వీళ్ళు? కరెంటు ఛార్జీలు పెంచుతావు, గ్యాస్ రేట్లు పెంచుతారు, చెత్త పన్ను వేస్తారు, ఇంటి పన్నులు పెంచుతారు. ఏమైపోయినాయి డబ్బులని? ఇవాళ అంట ఆడుదాం ఆంధ్ర అంట ఆటలు ప్రారంభిస్తాడు ముఖ్యమంత్రి గారు. ఆడిచ్చు, కానీ కార్మికుల జీవితాలతో మాత్రం ఆటలాడబాక. ఆటలు ఆడితే ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వంతో పోట్లాడాం, ఈ ప్రభుత్వంతో అయినా పోట్లాడతాం. న్యాయమైన కోరికలు సాధించే వరకు ఈ ఆందోళన ఆగదు. రాష్ట్రం అట్టడికి పోతా ఉంది. అంగన్వాడీలో ఒక వైపున 14 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్మికుల సమ్మె ఇలా ఉండదు ఆషామాషిగా. మొత్తం ఇవాళ రేపటి నుంచి మరింత ఉధృతమవుతుంది. ఆశా వర్కర్ల ఆందోళన ఉన్నారు, సిపిఎస్ ఉద్యోగులు, టీచర్ల ఆందోళన ఉన్నారు. ఇంకొక వైపున సర్వశిక్షణ అభియాన్ వాళ్ళు ఉన్నారు. వాలంటీర్లు కూడా రోడ్డు ఎక్కుతా ఉంటున్నారు. ఇక ఇప్పటికైనా కళ్ళు తెరుస్తావో చూడు. నువ్వు మీ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి చర్చలు జరుపుతున్నావు, మీ మంత్రులతో చర్చలు జరుపుతున్నావు, ఎన్నికలకి సిద్ధమవుతున్నావు, కానీ కార్మికులతో మాట్లాడటానికి టైం లేదా? బుజ్జగించే మీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్న మంత్రులతో మాట్లాడే నీకు మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడే తీరిక లేదా? అంగన్వాడీ వాళ్ళతో మాట్లాడే తీరిక లేదా? ముఖ్యమంత్రి గారు, అందుకే నువ్వు ప్రజల ముఖ్యమంత్రి అని చెప్తున్నావు. అసలు కార్మికుల మొహం చూడకుండా, ప్యాలెస్లోంచి బయటికి రాకుండా, చర్చలు జరపకుండా, బాధలు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉంటే పట్టించుకోకుండా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు అనుకున్నామో. నీలో కూడా నువ్వు ఉలుకు పలుకు లేకుండా ఉంటే కార్మికులకు ఏం చేయాలో కార్మికులకు కూడా తెలుసు. సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నాం. ఇది కార్మికుల ఆందోళన. రేపు రాష్ట్రంలో వీళ్లే కాదు, మిగతా వాళ్ళు కూడా రెడ్డెక్కుతారు. కార్మికుల ఐక్య శక్తితో ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అందరి ఆరోగ్యం కోసం ఈ కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. అటువంటి వారి కోసం కనీసం హెల్త్ కార్డు కూడా లేని పరిస్థితి. దీనిపైన మీ డిమాండ్ ఏంటి? ఆరోగ్యం ప్రాణాలకి తెగించి పనిచేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. యంత్రాల్లాగా పనిచేస్తున్నారు. ఒక్కరోజు సెలవు కూడా దొరకట్లా. అందుకే ఇవాళ కార్మికుల ఆరోగ్యాల్ని కరోనా అప్పుడు చనిపోతే 50 లక్షలు ఇస్తామని మాట చెప్పారు. వాళ్ళకి సన్మానాలు చేశారు, పూలు చల్లారు, కానీ కార్మికులు మాత్రం గాలి కొదిలేశారు. అందుకే దీని మీద ఆందోళన చేస్తామని ఈ సందర్భంలో హెచ్చరిస్తా ఉన్నాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? మీ డిమాండ్ ఏంటి? మేము కాలనీలో కాంట్రాక్ట్గా పని చేస్తున్నాం అండి. 41 మంది మాకు పర్మనెంట్ చేస్తాం. డాక్రాకి మళ్ళీ డాక్రా వాళ్ళకి లాగా చేస్తామన్నారండి. 41 మంది. లాక్డౌన్లో కూడా మేము కరోనా టైంలో కూడా సెలవులు పెట్టుకోకుండా పసిపిల్లలను కూడా వదిలేసుకొని వచ్చామండి. మేము చేసుకుంటే
డబ్బులు లేకపోతే లేదు, జీతాలు కూడా వచ్చాయి కదండి. రెక్కాడితే డొక్కండి మా బతుకులు. 41 మంది వైఎస్ఆర్ కాలనీలోకి వెళ్ళి మేము పనులు చేసుకుంటా ఉంటే ఇంటెద్దలు కట్టుకోలేకపోతున్నాం, ఏంటి పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం. అలాంటి టైంలో కూడా మేము ధర్నాలకు కూడా చేయకోకుండా మేము పనులు చేసుకొని మేము బాధలు పడుతుంటే మా గురించి పట్టించుకున్న నాదులు లేడు. జగన్ అన్నాడు ఓట్లు వేసేదాకా ఒక మాట అన్నాడు, ఓట్లు వేసినాకేమో మమ్మల్ని అసలు పట్టించుకోట. వైఎస్ఆర్ కాలనీ అని పెట్టాడే కానీ అండి, వైఎస్ఆర్ కాలనీలో చెత్తాలంటే ఏమిటో తెలియదంట ఆయనకి. చెత్త పని చేసే వాళ్ళు ఎవరో కనపట్టలేదంట. మాకేది వాళ్ళకి వీళ్ళకి పింఛన్లు వస్తున్నాయి కానీ మాకు పింఛన్లు లేవు, ఏమీ లేవు. 3 నెలలకు వచ్చినా 4 నెలలకు వచ్చినా 2 నెలలకు వచ్చినా చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇంటద్దెలు కట్టట్లేదండి. ఇంటద్దెలు లేక మేము బాధలు పడ్డామండి. అప్పులు చేసుకొని 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వడ్డీలు తెచ్చుకొని కట్టుకుంటా ఉంటే అప్పుల వాళ్ళు తిట్టారండి. సామాన్లన్నీ బయటపడేశారు. పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం. మేము అలాగా పెద్దోళ్ళ కాడికి వెళ్ళి అడుగుతుంటే మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడండి. మాకు జీతాలు పెంచమని అందరితో పాటు మాకు సమాన హక్కులు ఇవ్వమని మేము అడుగుతున్నామండి. 41 మంది ఉన్నాం. ఓకే, మొత్తం మీద చూసుకుంటే కనుక మొత్తం కార్మికులందరూ కూడా ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. అదే సమయంలో కార్మికుల అందరికి కూడా హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి, వీరి ఆరోగ్యం కూడా చూడాలి, వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలనే డిమాండ్ అయితే వీరంతా వినిపిస్తున్న పరిస్థితి.